దళితాకం ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. నాకు మా నాన్నగారు లేరు. ఆయన చనిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ ఒక్కటే. నాకు మా అన్నయ్య కూడా ఉన్నాడు. నేను సెకండ్ ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను. మా అన్నయ్య డిగ్రీ చదువుతున్నాడు. మాకు మా అమ్మ ఒక్కటే కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని తన కష్టంతోనే చదివిస్తుంది, ఎంతో కష్టపడి. మా అమ్మ సహాయం మేము టైంలో దేవుడు ఎలా సహాయం చేస్తాడా మాకు ఉన్న టైంలో మాకు తల్లితాకుమే అనేవాళ్ళు చాలా సహాయం చేశారు. అది నా ఫీజు పరంగా ఫైనాన్షియల్గా చాలా సహాయం చేశారు. మా అమ్మ ఫీజు కట్టుకుంటాకి వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నా స్టడీస్ని నేను ముందుకు కొనసాగించుకోగలుగుతున్నాను. చాలా సహాయం చేశారు. డబ్బు విషయంలోనే కాదు, దేవుళ్ళు ఎదగటానికి వాళ్ళు నాకు ఇంకా చాలా సహాయం చేశారు. అది అలా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేశారు, డైలీ ప్రేయర్స్ కండక్ట్ చేశారు. వాటితో నేను ఇంకా దేవుడిలో చాలా ఎదిగాను. నేను తల్లితాకుముకి చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఎప్పుడూ మర్చిపోను, ఇంకా గుర్తుపెట్టుకుంటాను. మాకు ఇలాగే సహాయం చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.